Welcome to Vamka Math for all competitive exams. వెల్కమ్ టు వామ్కా మ్యాథమెటిక్స్ షెడ్యూల్ ఫర్ ఏపీఐ సెట్ ఎగ్జామ్. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుండి మనకి ఏపీఐ సెట్కి 60 రోజులకు సరిపడే షెడ్యూల్ని ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో మే 7th మనకి ఏపీఐ సెట్ ఎగ్జామ్ జరగబోతుందండి. సో ఈరోజు March 1. అంటే ఈ వీడియోలో ఏంటంటే 60 రోజుల్లో మనం ఏ టాపిక్ ఏ రోజు చదవాలి, అండ్ దాన్ని రివిజన్ ఎప్పుడు చేయాలి, వాటికి సంబంధించిన టెస్టులు ఎప్పుడు రాయాలి, ఈ మొత్తాన్ని కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మొత్తం కంప్లీట్ సిలబస్ కోసం మన యాప్ అండి వామ్కా మ్యాథమెటిక్స్ అని ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ కోర్స్ ఏదైతే ఉందో అందులో జాయిన్ కండి, 100% రిజల్ట్ మీకు వస్తుంది. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఏపీఐ సెట్ ఎగ్జామ్ అనేది 200 మార్కుల పేపర్ అండి. సో ఈ 200 మార్క్స్కి 150 నిమిషాలు ఉంటుంది, 150 మినిట్స్ ఉంటుంది. సో ఈ పేపర్ని మనకి 3 భాగాలుగా డివైడ్ చేస్తారు: సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో అనాలిటికల్ ఎబిలిటీ అని చెప్పేసి 75 మార్క్స్ ఉంటాయండి, 75 క్వశ్చన్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ ఎబిలిటీలో 70 క్వశ్చన్స్, 70 మార్క్స్. మ్యాథమెటికల్ ఎబిలిటీలో 55 క్వశ్చన్స్, 55 మార్క్స్. అండ్ ఈ సిలబస్కి సంబంధించి నేను ప్రీవియస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశానండి, అవి మీరు చూస్తే అందులో ఉండే సిలబస్ ఏంటి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఈ రోజు షెడ్యూల్లో కూడా ఆ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ సిలబస్ రూపంలో కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. సో ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ షెడ్యూల్లో ఏ రోజు అంటే ఈ 60 రోజులు, డే 1, డే 2, డే 3 అలా 60 డేస్ పెట్టాను. టాపిక్స్, సో ఏమేం చేయాలి అనే టాపిక్స్ ఇచ్చాను. అండ్ మనకి ఈ టాపిక్కి సంబంధించిన వెయిటేజ్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఈ టాపిక్ సంబంధించిన వెయిటేజ్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, అండ్ ఈ టాపిక్కి సంబంధించి మనము మన కోర్సులో ఎన్ని వీడియోస్ ఇస్తున్నాము అంటే ఈ 2 రోజుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే టాపిక్ తీసుకుంటే అందులో సిరీస్, అనాలజీ, అడ్మిన్, మిస్సింగ్ నంబర్స్ 4 సబ్ పార్ట్స్ ఉంటాయండి. ఈ మొత్తం 4 సబ్ పార్ట్స్ కలిపి మనకి 25 మార్క్స్ ఉంటాయి. 25 మార్క్స్ ఉంటాయి. ఈ 25 మార్క్స్ గాను మనం 8 మేజర్ వీడియోస్ ఇస్తున్నాం. సో 8 మేజర్ వీడియోస్తో పాటు మనం 42 ప్రీవియస్ పేపర్స్ మన ప్రాక్టీస్ కోసం ఇస్తున్నాం కదా. అందులో ఏవైనా ఒక 4 పేపర్స్లో ఈచ్ పేపర్లో 25 క్వశ్చన్స్ అంటే 100 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ మనకి 2 రోజులు టైం అండి, డే 1, డే 2. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు కోర్సులో జాయిన్ అయితే ఈరోజు మరియు రేపు ఈ 2 రోజుల్లో మనం ఏం చేస్తున్నాం, సిరీస్, అనాలజీ, అడ్మిన్, మిస్సింగ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్స్ మొత్తం కూడా కవర్ చేస్తున్నాం. వీటికి సంబంధించి ఎన్ని వీడియోస్ ఉంటాయి సార్? 8 వీడియోస్ ఉంటాయి. సో మొత్తం వీటికి వెయిటేజ్ ఎంత సార్? 25 క్వశ్చన్స్ వెయిటేజ్. అండ్ వీటిపైన ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి మనం వీడియో చూసిన తర్వాత అంటే 100 క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అవి ఎక్కడ ఉంటాయి సార్ అంటే 4 మోడల్ పేపర్స్ ఏవైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డే 3 అండ్ డే 4లో మనం ఏం చూడాలి, డేటా అనాలిసిస్ టాపిక్ చూడాలి. సో అందులో టేబుల్ గ్రాఫ్, బార్ డయాగ్రామ్, పై చార్ట్, వెన్ డయాగ్రామ్స్ ఇలా ఉంటాయండి. సో ఇక్కడ మనకి 10 మార్కుల వెయిటేజ్ ఉంటే ఇక్కడ మనకి 8 వీడియోస్ ఉంటాయి. ఈ 8 వీడియోస్లో చూసిన తర్వాత 80 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఈచ్ పేపర్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మొత్తం 8 పేపర్స్ మనం యూజ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనం ఏమిస్తున్నామంటే ప్రతి టాపిక్కి సంబంధించి, సో ఇక్కడ చూడండి ప్రతి టాపిక్ ఉంటుంది. డేట్ అండ్ టైం మేనేజ్మెంట్, తర్వాత అందులో క్యాలెండర్స్ ఎప్పుడు చూడాలి, తర్వాత క్లాక్స్ ఎప్పుడు చూడాలి, తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్ ఎప్పుడు చూడాలి, అరైవల్స్ ఎప్పుడు, డిపార్చర్స్ ఏ రోజు చదవాలి, అండ్ సింబల్స్ అండ్ నోటేషన్స్ ఎప్పుడు చూడాలి. తర్వాత మనకి డేటా సఫిషియన్సీ పార్ట్ 1, పార్ట్ 2, 2 పార్ట్స్ చేశానండి. సో పార్ట్ 1లో 10 మార్క్స్ ఇస్తున్నాను, పార్ట్ 2లో 10 మార్క్స్ ఇస్తున్నాను, అవి ఎప్పుడు చూడాలి. అండ్ ఇక్కడ మనకి ముఖ్యంగా ఏంటంటే రివిజన్ అని ఇచ్చాను చూడండి, ప్రతి 7 డేస్కి ఒకసారి రివిజన్ ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏంటంటే 6 డేస్ మనం చదువుతామండి. మండే నుంచి మొదలు పెడితే 6 డేస్ మనం చదువుతాం. ఏదైనా సరే ఒక వీకెండ్, సాటర్డే లేదా సండే రోజు మీరు రివిజన్ పెట్టండి. అదేవిధంగా ఒక మాక్ టెస్ట్ కూడా రాయండి. అంటే మనం ఒక వారం రోజుల్లో చదివిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివిజన్ చేయాలి, తర్వాత ఒక టెస్ట్ రాయాలండి. అండ్ ఈ రోజు మొత్తం కూడా ఎలా ఉండాలంటే రివిజన్ చేసిన తర్వాత ఈ మాక్ టెస్ట్లో ఈ క్వశ్చన్స్ ఏవైతే వస్తున్నాయో వాటిలో మీరు ఒక మిస్టేక్ చేయకూడదు. అదేవిధంగా ఎక్కడ మిస్టేక్ చేస్తారో వాటిని ఓవర్కమ్ ఎలా చేయనో దానిపైన వర్కౌట్ చేయాలి. అండ్ సెకండ్ వీక్లో కూడా మీరు కొన్ని టాపిక్స్ చదువుతారు కదా, సెకండ్ వీక్ తర్వాత కూడా మళ్ళీ రివిజన్ వస్తుంది. ఈ రివిజన్లో మనం ఏం చేయాలి, సెకండ్ వీక్లో చదివినవి కాదండి, ఫస్ట్ వీక్లో చదివినవి ప్లస్ సెకండ్ వీక్లో చదివినవి కలిపి రివిజన్ చేయాలి. అండ్ థర్డ్ వీక్లో ఏం చేస్తాం మనం, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ అండ్ థర్డ్ వీక్ కలిపి రివిజన్ చేస్తాం. ఇక్కడ ఒక రోజు ఎక్స్ట్రా ఇస్తున్నానండి. ఇంకేమైనా మిస్ అయినా టాపిక్స్ అయినా ఒకరోజు మనం చదవకపోయినా కూడా ఈ ఎక్స్ట్రా డేని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా మీకు యూస్ఫుల్ అయ్యే షెడ్యూల్ని నేను ప్రొవైడ్ చేస్తున్నానండి. సో 25 పేపర్స్ కూడా చూడాలి సార్. 25 పేపర్స్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి అంటే మనం 42 పేపర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం మన యాప్లో. మన యాప్ ఏంటండి, వామికా మ్యాథమెటిక్స్ యాప్లో 42 పేపర్స్ ఇస్తున్నాను. సో అందులో ఏవైనా 25 పేపర్స్, సో 50 క్వశ్చన్స్ పర్ పేపర్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని చూడటం. అండ్ ఇక్కడ మాక్ టెస్ట్ ఎన్ని ఇస్తున్నానండి, 10 టెస్టులు ఇస్తున్నాను. ఆ టెస్టులు ఎప్పుడు రాయాలి చూడండి, మాక్ టెస్ట్ 2, 3, 4, 5 అలా వెళ్తే లాస్ట్కి మాక్ టెస్ట్ 10 వరకు ఇస్తున్నాను.
సో 60 డేస్ తర్వాత రిమైనింగ్ 10 డేస్ అలా ఉంటుంది. వాటిని అప్ టు ఎగ్జామ్ వరకు రివిజన్ చేస్తూ మాక్ టెస్ట్ రాయడం ప్రాక్టీస్ చేయాలండి. సో ఇట్లా మనకి ప్రతి టాపిక్ అండి, ఈవెన్ కమ్యూనికేషన్ అబిలిటీ ఎప్పుడు చదవాలి, వీటికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ ఏంటి, ఏ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి, వీటిని కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో కోర్స్ ఏదైతే ఉందో ఏపీఐ సెట్ కోర్స్ అనేది మనకి వామిక మ్యాథ్స్ అండి. వామిక మ్యాథ్స్ అనే మా యాప్ ఉంటుందండి గూగుల్ ప్లే స్టోర్లో. సో మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ ఇస్తానండి. ఈ లింక్ను కూడా మీరు క్లిక్ చేసినట్లయితే వామిక మ్యాథ్స్కి వెళ్తారు. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ద్వారా కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు. అండ్ పర్టికులర్గా మీరు చూడండి ఒకసారి, మన యాప్లో ఏదైతే ఉందో మీకు ఏ డౌట్ వచ్చినా కూడా నా నెంబర్ అంటే 9052450869 ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు. అండ్ కోర్స్ కూడా ఉందండి. ఈ కోర్స్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని నుంచి కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. అండ్ మీకు రీజనబుల్ రేట్ ఉంటుందండి. రేట్ కూడా ఎక్కువేమి ఉండదు. అట్ ద సేమ్ టైం 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ కోర్సులో ఇక్కడ నేను చెప్తున్నాను కదండి, వీడియోస్ 17 వీడియోస్ ఉంటాయండి. జామెట్రీ, ఆల్జీబ్రా, ఈ 2 టాపిక్స్కే. అండ్ ఇక్కడ మళ్ళీ ప్లేనర్ జామెట్రీ వేరు, తర్వాత మనకి కోఆర్డినేట్ జామెట్రీ వేరు, తర్వాత లైన్స్కి వేరు. ఇవన్నీ కూడా టాపిక్స్ ఏనండి. ఒక్క టాపిక్ని కూడా మీకు లెఫ్ట్ ఓవర్ చేయలేదు నేను. ప్రతి టాపిక్ని, ఈవెన్ పాలినామియల్, బైనామియల్ థీరం, ఇలా ప్రతి టాపిక్ని కూడా క్లియర్గా షార్ట్కట్ మెథడ్ చెప్తూ అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటిని ఏ రోజుల్లో చదవాలని కూడా ఒక షెడ్యూల్ ఇచ్చానండి. ఈ షెడ్యూల్ మీరు ఫాలో అయితే, ఈ షెడ్యూల్ కనుక మీరు ఫాలో అయితే మీకు 100% 100 లోపు ర్యాంక్ వస్తుంది. విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఇస్తున్న వీడియోస్ ఈ షెడ్యూల్ ప్రకారం చదవండి. 100% 100 లోపు ర్యాంక్ మీకు వస్తుంది. అండ్ మాక్ టెస్ట్లు ఇచ్చాను, వాటిని ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ ఇచ్చాను, వాటిని ప్రాక్టీస్ చేయండి. సండే లైవ్ క్లాస్ ఉంటుంది, డౌట్ క్లియరింగ్ సెషన్, దాంట్లో పార్టిసిపేట్ చేయండి. అండ్ ప్రతి టాపిక్ని కూడా కవర్ చేయండి. మనం ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తామండి. ఒక కన్స్ట్రక్షన్ వేలో వెళ్తాము. ప్రతి టాపిక్ని కవర్ చేస్తాం కాబట్టి 100% రిజల్ట్ అనేది మన సొంతమయ్యే అవకాశం ఉందండి. ఓకేనా. అండ్ పర్టికులర్గా ఈ పీడిఎఫ్ కూడా చాలామంది అడుగుతున్నారు. ఇది నేను ఎక్కడో పెట్టలేదండి, మన యాప్లో ఇచ్చాను. సో మన యాప్ ఎక్కడ ఉంటుందండి, గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్లో ఫ్రీ మెటీరియల్లో మీకు మెనూ ఉంటుందండి. పైన 3 డాట్స్ ఉంటాయి. అది క్లిక్ చేస్తే అందులో ఫ్రీ మెటీరియల్ ఉంటుంది. ఫ్రీ మెటీరియల్లో డెమో క్లాసెస్ ఇచ్చాను, కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చాను. అదేవిధంగా ఇప్పుడు చెప్తున్న పీడిఎఫ్, షెడ్యూల్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఇచ్చానండి. తెలంగాణ వాళ్ళ కోసం నేను నెక్స్ట్ వీక్ షెడ్యూల్ని ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఏపీ వాళ్ళ కోసం ఈ షెడ్యూల్ అనేది యూజ్ చేసుకోండి. ఇది మీకు 100% హెల్ప్ అవుతుంది. ఈ షెడ్యూల్ ప్రకారం చదవండి. 100కి 100% ర్యాంక్ వస్తుంది. వీడియోస్ అనేటివి మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఏ డౌట్ ఉన్నా కూడా నా నెంబర్కి కాంటాక్ట్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.